ఆహా నానా రుసులు తిన్న రాజు కడుపులో పేగులు లేవు అన్నట్టుగానే తయారైందిగా కేసీరావయ్య పరిస్థితి. ఇక కంది శ్రీనివాసరెడ్డి పటేల్ కడుపు చల్లకుండా నీ దండం పెట్టి మరి తెల్లదాకా పొద్దున్న దాకా ఏం ఆలోచన చేసిండో ఎట్లా చక్రం తిప్పిండో కానీ వామ్మో బీఆర్ఎస్ వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే గడ్డివాములో సూది పోగొట్టుకొని దేవుడు ఆడుకున్నట్టు చేసినాడు సారు. మరి అంతరామ సక్కని పని ఏం చేసిండు ఏంది ఏం కదా ఒకసారి చూద్దాం పని మనం కూడా. ఇక నువ్వు బట్ట నేను బట్ట తెల్లారే పొదువుకే ఫిబ్రవరి చివరి ఆఖరికో మార్చి మొదటి వారంలోనో పార్లమెంటు షెడ్యూల్కు పచ్చ జెండా ఊపుతట్టురు అని ఆదిలాబాదును కాంగ్రెస్ కంచుకోటగా మార్చాలని కంకణం కట్టుకొని సమాజ సేవలో ముందున్న కంది శ్రీనివాసరెడ్డి పటేల్ మంత్రి సీతక్కతోటి ఇక మరి ఏం ఉపయోగం చేసిరో ఏం కదో కానీ ఒక్క దెబ్బకు రెండు పీటలు అన్నట్టు ఆదిలాబాదు జెడ్పీ చైర్మన్ రాతోడు జనార్దన్, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి ఇక మూడు రంగుల జెండే ముద్దు అన్నట్టుగా షెయి పార్టీలో షరీకా అయ్యిరాటనులా. ఇక చూడు రే కంది సీనన్నతోటి రాబోయే రోజుల్లో కథ ఎట్లా నడిపిద్దామని తమాషా ముచ్చట పెడుతుర్రో ఏమో. ఇప్పటికే కారుకు టక్కరయ్యి లబోదిబోమంటున్న కేసీరావు సారు పార్లమెంటు ఎలక్షన్లన్నా పలుకుబడి చూపిద్దాం అనుకుంటే లోపటంగా గిసవంటి వ్యవహారాలతోటి కంది సీనన్న దిక్కే మొగ్గు చూపుతూ రానున్న రోజుల్లో కూడా కారు జంగు బర్తడు చేసిరాటనులా ఆదిలాబాద్ లో ఉన్న చోటా మోటా నాయకులు. ఇంకా ఇంతే కాదు రో తెలంగాణ వ్యాప్తంగా గల్లీ లీడర్లు కూడా నీ దండం పెట్టి మూడు రంగుల జెండా నీడకే ఉరుకోబెడుతున్నాడప్ప.